నాలుగో విడత రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తండి. 4 ఎకరాలున్న అన్నదాతలకు అవకాశం. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాల వరకు వర్తింపు. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు 4 విడతల్లో పైలట్ ప్రోగ్రాంతో సహా 3 ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది. మరో వారంలో 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసి ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు. సాగు యోగ్యం కాని భూములను రాష్ట్రంలో 1.20 లక్షలుగా సర్వే నెంబర్లైతే బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయాలని నిర్ణయించింది. 4 దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు 44,82,265 మంది రైతుల ఖాతాలకు గాను రైతు భరోసా నిధులను జమ చేయగా 58.13 లక్షల ఎకరాల సాగు కోసం 3,487 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు విడుదల చేయడం జరిగింది. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 1 గ్రామం చొప్పున 577 గ్రామాలను పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అప్పట్లో 4.42 లక్షల మంది రైతులకు 9.48 లక్షల ఎకరాలకు 569 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులకు డబ్బులైతే జమ చేశారు. తొలి విడతలో ఎకరా భూమి ఉన్నవారు 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల ఎకరాల సాగు భూమికి 557 కోట్ల రూపాయల నిధులనైతే ఖాతాలో వేయగా, రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు గాను 1091 కోట్లను అయితే విడుదల చేశారు. అదేవిధంగా మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు 21.12 లక్షల ఎకరాలకు గాను 1,269 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 4వ విడతలో 4 ఎకరాలున్న రైతులు 9,12,000 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ రైతు భరోసా ఇవ్వడానికి 1000 కోట్లు ఖర్చు అవసరం అవుతుందని కూడా లెక్కగట్టారు. ఈ మేరకు 4 ఎకరాలున్న రైతులకు ఈ రోజు నుంచి ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసే ప్రక్రియ అయితే మొదలవుతుండగా, 5 ఎకరాల భూములున్న రైతులకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు అయితే తెలిపారు. 5 ఎకరాల రైతులకు డబ్బు చేస్తే అర్హులైన రైతుల్లో 50% మందికి భరోసా నిధులు ఇచ్చినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లేనని భావిస్తోంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతూ ఉండగా, పంట పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది. వ్యవసాయానికి యోగ్యతగా లేని బీడు, రాళ్లు, రంపలు, గుట్టలు, కొండలు, రియల్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాల భూములకు రైతు భరోసా బంద్ చేసినట్లు తెలిపింది. మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తూ ఉండగా, నేడు మార్చి 10వ తేదీ నుంచి 4 ఎకరాలున్న రైతులకైతే రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసే ప్రక్రియనైతే మొదలుపెట్టింది.